గుంజిగుంజి పాట వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పాటను బహిరంగంగా ప్రశ్నించిన వ్యక్తిగా ముందుకొచ్చిన అశోక్, తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ తన వాదనను బలంగా, స్పష్టంగా వెల్లడించారు. అశోక్ మాట్లాడుతూ, ఈ పాట స్టేజ్పై పబ్లిసిటీ కోసం పాడినప్పుడు ఉపయోగించిన పదాలు అశ్లీలంగా, అసభ్యంగా ఉన్నాయని తాను ప్రశ్నించానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తనను బహిరంగంగా బెదిరించారని నటుడు చంద్రహాస్పై ఆయన ఆరోపించారు. నేనొక్కణ్ణే కాదు, లక్షల మంది ప్రజలు ఆ పాట విన్న తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు, తిట్లు, కమెంట్లు పెడుతున్నారు అని అశోక్ స్పష్టం చేశారు. ఈ విమర్శలన్నీ నా వల్ల మాత్రమే కాదు, ప్రజల అభిప్రాయమే ఇది అని ఆయన తెలిపారు. అశోక్ మాట్లాడుతూ, లక్షల మంది జనం నిన్న సోషల్ మీడియాలో తిడుతున్నారు, దానికి జనానికి క్షమాపణ చెప్పాల్సింది నువ్వే అని వ్యాఖ్యానించారు. అలాగే, నీ బూతు పాటలను ఖండించింది నేను, అందులో తప్పేమీ లేదు అని తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనకు నేరుగా బెదిరింపులు ఎదురయ్యాయని పేర్కొంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశానని అశోక్ వెల్లడించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. అశోక్ మరోసారి మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే సినీ రంగంలో ఎదగడానికి కష్టపడుతున్నావు, ఈ దశలో ఇలాంటి బూతు పాటలు నీ కెరియర్కు మేలు చెయ్యవు అని హితవు పలికారు. ఈ బూతులు మాని సినిమాలపై దృష్టి పెడితే నీ కెరియర్ బాగుంటుంది అని సూచించారు. ఈ వ్యాఖ్యలతో గుంజిగుంజి పాట వివాదం ఇప్పటికే సినిమారంగంలోనే కాక సమాజంలో కూడా పెద్ద చర్చగా మారింది. ఒకవైపు కళాస్వేచ్ఛ గురించి వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు పబ్లిక్ ఈవెంట్లలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమనే చర్చ కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉండటంతో తదుపరి చర్యలు దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఈ వివాదం ఏ దిశగా సాగుతుందో ఇప్పటికైతే వేచి చూడాల్సిందే.